సో లైఫ్లో పవర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండాలి అంటే మీకు ఈ 3 క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ వన్, రెసిలియన్స్. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేచి మళ్ళీ స్టార్ట్ చేయగలం. ఒక ఆట ఆడేటప్పుడు కూడా ఊరికే సక్సెస్ అనేటువంటిది రాదు, ఫెయిల్యూర్స్ వస్తాయి. ఊరికే ఎవరు గెలుస్తారండి? ఎన్నోసార్లు ఫెయిల్యూర్ వస్తుంది, బాధపడతారు, అవమానాలు ఎదురవుతాయి. అవన్నీ దాటుకుంటేనే సక్సెస్ అనేది వస్తుంది. సో అంతేకాని సింపుల్గా ఊరికే వచ్చేది ఏది కూడా. సో ఆ రెసిలియన్స్ అనేటువంటిది, ఆ క్వాలిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ విల్ నాట్ లీవ్ ఇట్. మళ్ళీ దానికోసం మీరు కష్టపడతారు, పోరాడతారు, యూ ట్రై టు గెయిన్ ఇట్. ఓకే, సో ఆ రెసిలియన్స్ అనేటువంటిది చాలా అవసరం. రెండోది నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, నాలెడ్జ్ ఉంటే మీరు మాట్లాడేటువంటి మాటలు వేరేగా ఉంటాయి, మీ యాక్షన్స్ వేరేలా ఉంటాయి. అక్కడ మీ నాలెడ్జ్ అనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది మీరు చేసేటువంటి పనుల్లో కూడా. సో దానికోసం మీరు కేటాయించగలిగితే ఒక 20 to 30 minutes ఎ డే నాలెడ్జ్ గెయినింగ్ కోసం మీరు కేటాయించి దాని మీద కంప్లీట్గా మనసు పెట్టినట్లయితే మీరు ఎక్స్ట్రాడినరీగా ఇంకా బాగా రెడీ అవుతారు. దెన్ మూడోది ఏంటంటే కాన్ఫిడెన్స్. ఎంత బాగా మీరు ట్రైన్ అయ్యి ఎంత బాగా మీరు డ్రెస్ చేసినా మీలో కాన్ఫిడెన్స్ లేదనుకోండి, అది వేస్ట్. సో బాడీలో కాన్ఫిడెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మీరు కొన్ని మార్చుకోవాలా. యూ నీడ్ టు డూ ఎక్సర్సైజ్, ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలా. సో అప్పుడు స్లోలీ బాడీ యొక్క ఇది మారుతుందన్నమాట. ద వే యూ షో అప్ అండ్ ద కాన్ఫిడెన్స్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అన్నీ కూడా మారుతాయి. సో ఈ 3 స్టార్ట్ చేసి చూడండి, తప్పకుండా మీకు మార్పు అనేటువంటిది కనిపిస్తుంది.